కరీంనగర్ రూరల్ మండలం నల్లగుంటపల్లి సర్పంచ్ వడ్లూరి అంజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల నెహ్రూ నగర్ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన మొలకల పద్మ 14 ఓట్లతో గెలుపొందారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం తిరుమలాపూర్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి 90 ఓట్లతో గెలుపొందారు. కరీంనగర్ కి కౌంటింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అప్డేట్స్ ఏంటి? సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి ఎక్కువ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కరీంనగర్ జిల్లాలో విజయం సాధిస్తుంటే అటు జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా విజయాలు నమోదు చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు కనుక చూస్తే అటు జగిత్యాల జిల్లాలో ఇప్పుడు 7 మండలాల్లో ఈ రోజు మొదటి విడత పోలింగ్ జరిగింది. అందులో మనకు కొన్ని గ్రామాలకు సంబంధించిన రిజల్ట్స్ ఇప్పటివరకు వచ్చినాయి. అందులో కొన్ని చూసుకుంటే మెట్పల్లి మండలం కేసీఆర్ తండా, అంటే ఇప్పుడు మనకి ఎక్కడైతే గిరిజన తండాలు ఉన్నాయో అక్కడ తక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి వాటికి ఫలితాలు చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి. అందులో భాగంగా మెట్పల్లి మండలం కేసీఆర్ తండా సర్పంచ్ గా మంజుల అనే అభ్యర్థి, గగులోత్ మంజుల అభ్యర్థి 175 ఓట్లతో గెలుపొందారు. అదేవిధంగా ఆమె ఇండిపెండెంట్ గా క్లెయిమ్ చేస్తున్నారు, కానీ ఆమె బీజేపీ బలపరిచినట్టుగా అక్కడ ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఏఎస్ఆర్ తండా సర్పంచ్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి సురేందర్ కేవలం 16 ఓట్లతోటి సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఇదే మా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండా సర్పంచ్ మేఘావత్ లత కూడా విజయం సాధించారు. ఇక మల్లాపూర్ మండలం వాల్గొండ తండా సర్పంచ్ గా ధర్మ వాసు సురేందర్ 60 ఓట్లతోటి విజయం సాధించారు. ఇదే మండలంలోని మనకు చర్లకొండాపూర్ లో బీఆర్ఎస్ బలపరిచిన బాస లాస్య విజయం సాధించారు. ఇక జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పాటిమీది తండా సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థి అపావత్ రాజు విజయం సాధించారు. ఇంకా జగిత్యాల జిల్లాలో చాలా వరకు ఫలితాలు మనకు చాలా ఫాస్ట్ గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇబ్రహీంపట్నం మండలం కావచ్చు, మల్లాపూర్ మండలం కావచ్చు, తర్వాత ఇటు భీమారం, తర్వాత మేడిపల్లి మండలాల నుంచి దఫదఫలుగా మనకు ఫలితాలు వస్తున్నాయి. కరీంనగర్ కు తీసుకుంటే 5 మండలాల పరిధిలో చాలా ఫలితాలు ఇప్పటికే మనకు నమోదైనాయి. ఇక్కడ తీసుకుంటే గంగాధర మండలంలో చెర్లపల్లి సర్పంచ్ గా ఎట్టపు కనకయ్య విజయం సాధించారు. ఈ చెర్లపల్లి అనేది మనకు నారాయణపూర్ రిజర్వాయర్ సంబంధించిన ముంపు గ్రామం. ఇక్కడ తమ గ్రామాన్ని ఇక్కడి నుంచి తరలించాలని చాలా రోజులుగా వీళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు. ఆ పోరాట ఫలితంగానే ఈ ఎన్నికల్లో కూడా తమకు నచ్చిన అభ్యర్థిని గెలిపించుకొని పోరాటం చేస్తామని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా గంగాధర మండలంలోని హిమ్మత్ నగర్ లో బీర్లా ఆనంద్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇంతకుముందు చెప్పిన చర్లపల్లి నుంచి బీజేపీ అభ్యర్థి గెలిచారు. అదేవిధంగా మనకు చొప్పదండి మండలం తీసుకుంటే చిట్యాలపల్లి గ్రామ సర్పంచ్ గా బద్దనపల్లి లక్ష్మి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. గంగాధర మండలంలోని మల్లాపూర్ లో కొలిపాక కవిత, తర్వాత ఇదే మండలంలోని కోట్ల నరసింహలపల్లి నుంచి రాచమల్ల రవి, ఈ తర్వాత రామడుగు మండలం కిష్టాపూర్, ఇదే మండలంలోని చిప్పకుర్తి మండలంలో మధుకర్ రెడ్డి, నల్లగుంటపల్లి నుంచి వడ్లూరి అంజయ్య, తాహేర్ కొండాపూర్ నుంచి కరీంనగర్ రూరల్ ఇది ఆకుల గిరి, ఇదే కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్ ఖాన్పేట నుంచి విజయలక్ష్మి, గంగాధర మండలం కాసారం నుంచి వేముల జ్యోతి, వీళ్ళంతా విజయం సాధించారు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. ఇప్పటి వరకు కరీంనగర్ నుంచి వచ్చిన ఫలితాల్లో బీజేపీ నుంచి ఒకే ఒక అభ్యర్థి విజయం సాధించగా మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందుతూ వస్తా ఉన్నారు. మనకు కొన్ని చోట్ల ఆసక్తికరమైన ఫలితాలు కూడా మనకు వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకు మనకు తీసుకుంటే ఇక్కడ జగిత్యాల జిల్లాలో కావచ్చు, తర్వాత కరీంనగర్ జిల్లాలో కావచ్చు, ఇక్కడ తల్లిపై ఒక కూతురు విజయం సాధించిన సంఘటన కూడా మనకు ఇక్కడ ఒకటి నమోదైంది. ఎక్కడ అంటే మనకు కరీంనగర్ రూరల్ మండలంలో కావచ్చు, తర్వాత గంగాధర మండలంలో కావచ్చు, తర్వాత ఇప్పుడు జగిత్యాల మండలం ఇబ్రహీంపట్నం మండలం సత్తక్కపల్లిలో మహేందర్ విజయం సాధించారు. తర్వాత ఒక చోట మనకు కరీంనగర్ రూరల్ మండలంలోని ఒక గ్రామంలో 3 వార్డుల అభ్యర్థులకు అందరికీ 27 ఓట్లు సమానంగా వచ్చినాయి. ఈ 27 ఓట్లు సమానంగా రావడంతో వాళ్ళను డ్రా తీసిన అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. ఇట్లా కొన్ని ఫలితాల్లో అక్కడక్కడ, ఎందుకంటే నెక్ టు నెక్ ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి ప్రచారాలు చేసుకున్నట్టుగా తర్వాత అభ్యర్థి బలమైన వాళ్ళు కనుక అనుకుంటే సమానంగా ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఫలితాలు 1 by 1 వెలువడతా ఉన్నాయి. దాదాపు 7 గంటల కల్లా పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.